మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచూ ఉన్నాను. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1 వచనము. అయితే యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా, ఇశ్రాయేలు, నిన్ను నిర్మించినవాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ప్రియ దైవజనమా, ఈ వచన భాగములో దేవుడు యాకోబును ఉద్దేశించి తన 2 పేర్లతో సంబోధిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాము. యాకోబు ఇక్కడ విశ్వాసికి సాదృశ్యముగా ఉన్నాడు. యాకోబు, నిన్ను సృజించిన వాడగు యెహోవా అనగా మన సృష్టికర్త ఆయనే. తల్లి గర్భములో మనకు రూపును ఇచ్చినవాడు ఆయనే. అప్పుడు మన స్థితి పాపములోనే ఉన్నది. మన తల్లి మనలను పాపములోనే గర్భాన ధరిస్తుంది. అవును, కీర్తనాకారుడు అంటాడు కదా, నేను పాపములో పుట్టినవాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను అని. అందుకనే మన స్థితిని జ్ఞాపకము చేస్తూ దేవుడు అక్కడ యాకోబు అని మెన్షన్ చేస్తూ ఉన్నాడు. యాకోబు అనగా మోసగాడు, ఇంకా పశ్చాత్తాపము పొందని స్థితి. అలా పాపములో యాకోబులా సృజించబడిన వ్యక్తిని ఇశ్రాయేలుగా దేవుడు నిర్మించాను అంటున్నాడు. ఇంగ్లీష్ బైబిల్లో అయితే ఫార్మ్డ్ అని ఉంటుంది, అనగా ఏర్పాటు చేయడం లేదా తయారు చేయడం. అనగా ఒకప్పుడు యాకోబుల పాపాంధకారములో ఉన్న మన జీవితాలను ఇశ్రాయేలుగా, అనగా దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా రూపొందించాడు, తయారు చేశాడు. చేసి మరీ ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. అవును ప్రియ దైవచనమా, దేవుడు మనలను మన పాపముల నుండి, పాప దాస్యము నుండి, సమస్తమైన దుర్నీతి నుండి, శాపము నుండి, పాపము వలన వచ్చు మరణము నుండి విమోచించి ఉన్నాడు. విమోచించి పేరు పెట్టి పిలిచి తన సొత్తైన ప్రజగా చేసుకున్నాడు. ఎప్పుడైతే యేసు నామమును మన నోటితో ఒప్పుకొని బాప్తిస్మము ద్వారా రక్షణ పొందామో ఆ క్షణము నుండి మనము ఆయన సొత్తైన ప్రజలమవుతాము. ఇది ఏదో మనం ఇప్పుడు తీర్మానం తీసుకొనుట వలన కాదు గాని, జగత్పునాది వేయబడక మునుపే ప్రేమ చేత ఆయన మనలను ఏర్పరచుకున్నాడు. అంతటి ప్రేమతో మనలను ఏర్పరచుకొని రక్షణలోనికి నడిపించి తన సొత్తైన బిడ్డగా మనలను చేసుకున్నాడు. కాబట్టి దేన్ని గురించి భయపడవలసిన అవసరము లేదు అని సెలవిస్తూ ఉన్నాడు. దాదాపు 365 సార్లు బైబిల్లో భయపడవద్దు అను మాట కనిపిస్తుంది. అనగా సంవత్సరమంతా ప్రతిరోజు అను దినము భయపడవద్దని దేవుడు తన వాక్యము ద్వారా సెలవిస్తూ ఉన్నాడు. కానీ మనుషులముగా మనము అనేక విషయాలను బట్టి మన జీవితంలో భయపడుతూ ఉంటాము. ఈ వాక్యము వింటున్న ప్రియ సహోదరుడా, సహోదరి, నీవు రక్షించబడిన వ్యక్తివేనా? అయితే నీవు దేవుని సొత్తు. ఏ విషయానికి కూడా నీవు భయపడనవసరం లేదు. ఆయన అనుమతి లేకుండా ఏదీ నీ జీవితంలో ప్రవేశించదు. కాబట్టి నీవెదుర్కొంటున్న పరిస్థితి ఎటువంటిదైనా క్రీస్తునందు నిరీక్షణ కలిగి ధైర్యముగా ఉండు. ఈ దినం దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు, భయపడవద్దు, నీవు నా సొత్తు అని పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నానని. నీ పేరును ఎరిగిన దేవుడు, నిన్ను తన సొత్తుగా చేసుకున్న దేవుడు సమస్తము సమకూర్చి మేలు కొరకే నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి ప్రియ దైవచనమా, ఒకవేళ ఏ స్థితిలో ఉండి మీరు వింటూ ఉన్నారో కానీ దేవుడు మీతోనే సూటిగా మాట్లాడుతూ ఉన్నాడు. మీ బాకాలోయ అనుభవాన్ని బెరాకాలోయ అనుభవముగా మార్చగలడు. మీ ఆకోరులోయ అనుభవములో నిరీక్షణ ద్వారముగా నీ ముందర ఆయన నిలిచి ఉన్నాడు. నీ ఎదుట ఉన్న ప్రతి మెట్టను సరళము చేసి నిన్ను సమతల భూమి మీద నిలబెట్టబోతూ ఉన్నాడు. ఓపికతో, నిరీక్షణతో, విశ్వాసముతో ఆయన వైపు కనులెత్తి చూడు. భయపడకు, నీవు ఆయన సొత్తు. ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, నీవు ఆయన సొత్తు. నిన్ను విమోచించుకున్నాడు,
పేరు పెట్టి నిన్ను పిలుచుకున్నాడు. నీతో కూడా సదాకాలము నిలిచి ఉంటాడు. నమ్మినట్లయితే ఈ ప్రార్థనలో ఏకీభవించు. మహాఘనుడా, మహోన్నతుడా, మహిమగల రాజా, నీ పరిశుద్ధ పాదములకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో ఫలింపచేయండి. ఎవరైతే రక్షణ పొంది నీ సొత్తైన ప్రజగా ఉండి అనేకమైన భయములతో కలవరములతో నిండి ఈ మాటలు వింటూ ఉన్నారో అట్టి ప్రతి ఒక్క హృదయాన్ని ధైర్యముతో నింపండి. ప్రతి విధమైన భయమును నజరేయుడైన యేసు శక్తిగల నామములో తొలగించండి. వారు వెళ్తున్న చేదైన పరిస్థితులన్నిటినీ మీరు మార్చివేయండి. క్రీస్తులో మధురముగా మార్చివేయండి. వారి కన్నీటిని నాట్యముగా మార్చి స్తుతి వస్త్రాన్ని ధరింపచేయమని నీ సొత్తైన ప్రజగా మీరు అనుగ్రహించిన దత్తపుత్రత్వమును బట్టి కృతజ్ఞతాపూర్వకముగా ప్రతి విషయమును గూర్చి విజ్ఞాపన చేస్తూ నీ సన్నిధిలో మొరపెట్టే ప్రార్థన ఆత్మను కృమ్మరించమని యేసు పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం బైబిల్ క్విజ్ ప్రశ్న: కుమ్మరి ఇంటికి వెళ్ళమని యెహోవా ఎవరికి సెలవిచ్చెను? ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.